హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్ సార్ని. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. అది కూడా మెయిన్స్ ఫోకస్తో, అంటే మెయిన్స్కి సంబంధితమైన హిందూ ఆర్టికల్స్ ఏవైతే టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ కానీ ఎడిటోరియల్ కానీ ఏదైనా వచ్చిందంటే వాటిని మనం ఏంటంటే డీటెయిల్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆ మెయిన్ క్వశ్చన్స్ తగినటువంటి విధంగా మనం దాన్ని ఆన్సర్గా అనేది ఫ్రేమ్ చేస్తాం. మీ యొక్క ప్రిపరేషన్కి యూస్ అయ్యే విధంగా చాలా 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 క్వాలిటేటివ్ లెర్నింగ్ అనేది ఇందులో మనం తెలుసుకుంటాం అనమాట. సో ఈ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతారండి. మీ యొక్క యూపీఎస్సీ డ్రీమ్స్, ఎవరైతే సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఉంటారో వారందరూ కూడా తప్పకుండా మిస్ కాకుండా ఫాలో అవ్వాల్సిన కంటెంట్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్, అంతకంటే ముందు మీకంతా కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. రేపు అనగా 25th జూన్ నాడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా హైదరాబాద్లో ఒక మెగా డెమో అనేది కండక్ట్ చేసినాం. ఎవరైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మన యొక్క ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అంతా కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. సో మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ ఇంకా మీకు ఉంటున్న డౌట్స్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరంతా కూడా యూపీఎస్సీ గురించి మరింత అవగాహన కావాలి, అలాగే ప్రిపరేషన్ పట్ల మీకు ఉంటున్న డౌట్స్ ప్రతి ఒక్కటి క్లియర్ చేసుకోవాలి, వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుంది, ఉపయోగించుకోగలరు. అలాగే హైదరాబాద్లో మనం 1 జూలై నుంచి కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో మీ యొక్క ఫీజ్ వ్యాలిడిటీ అనేది 70,000 రూపీస్ ఉంటుంది. సో అలాగే మీరు ఇంపార్టెంట్ వైజాగ్లో కూడా మన బ్యాచెస్ స్టార్ట్ అయ్యి రన్ అవుతూ ఉన్నాయి. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. తర్వాత మీరు యూపీఎస్సీ క్లియర్ చేశారా, అలాగే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారా, మెంటార్షిప్, టెస్ట్ సిరీస్, ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్కటి కావాలనుకుంటున్నారంటే మీకోసం అద్భుతంగా ఒక ఫ్రీ ఇనిషియేటివ్గా సూపర్ 30 బ్యాచెస్ అనేది తెస్తున్నాం. యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీకు అబ్జల్యూట్లీ సూపర్ క్వాలిటీతో మీకు మెంటార్షిప్తో పాటు టెస్ట్ సిరీస్ ఎలా అటెండ్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా అటెండ్ చేయాలి, ఎస్సే ఎలా అటెండ్ చేయాలి, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా అనేది మీకు ఫ్రీగానే అందిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వారికి ఒక అద్భుతమైన అవకాశం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ఏ ఒక్క స్టూడెంట్కి లేనటువంటి క్వాలిటేటివ్ అప్రోచ్ అనేది మీకు అందిస్తూ ఉంటాం. అలాగే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి, అంటే రానున్న యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకు ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ మీద అద్భుతమైన అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే సరిపోతూ మెయిన్స్ క్లియర్ చేస్తేనే ర్యాంక్ ఖచ్చితంగా సీరియస్గా ఉంటూ నేను ఎలాగైనా సరే ర్యాంక్ సాధించాలి అని ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మనము జూలై 1కి స్టార్ట్ చేస్తున్నాం బ్యాచ్. సో జూలై 1 నుంచి కూడా మీరు క్లియర్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది, అలాగే డిసెంబర్కి అంతా కూడా సిలబస్ అనేది మీకు అయిపోతుంది అనమాట. అంటే డైలీ మీకు సిలబస్ని అనుసరించి మీకు ఎగ్జామ్స్ అనేది ఉంటుంది, అంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒక క్వశ్చన్ మీకు అర్థమయ్యేలా ఇస్తూ, డైలీ ఆన్సర్ రైటింగ్ మీ దగ్గర రాయిపిస్తూ, దానికి కరెక్షన్ చేస్తూ, ఫీడ్బ్యాక్ ఇస్తూ, దానికి తగినటువంటి మోడల్ పేపర్ ఇస్తూ అద్భుతమైన క్వాలిటేటివ్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మీకోసం అందిస్తూ ఉన్నాం. అలాగే దానికైనా ఫీజ్ అనేది మీకు ఆన్లైన్ పద్ధతిలో 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. లేదు సార్ నేను ఆఫ్లైన్లో క్లాస్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకుంటాను సార్ అనుకుంటున్న వారికి హైదరాబాద్లో మీకు 15,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ ఇదే అనమాట. సో అలాగే మీకు హైదరాబాద్లో వస్తున్నారు అంటే మీకు డైరెక్ట్ 1-to-1 కాంటాక్ట్ అనేది ఉంటుంది. గాంధీనగర్లో హైదరాబాద్లో మీకు మన ఇన్స్టిట్యూషన్లో అనేది అందిస్తాం డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఎలా అప్రోచ్ అవ్వాలనే చెప్తారు. తర్వాత ఏంటంటే ఆన్సర్ రైటింగ్, ఫీడ్బ్యాక్ అన్నీ కూడా మీకు అబ్జల్యూట్లీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఈరోజు నేను ఒక అద్భుతమైన క్వశ్చన్ అనేది మీకోసం ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. అది కూడా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిక్స్ అయ్యాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే హిందూ పేపర్లో ఎలా వస్తుంది, దాని మెయిన్స్ క్వశ్చన్లో ఎలా వస్తుంది అనేది ఫస్ట్ మీకు మెయిన్స్ క్వశ్చనే ఇచ్చేస్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎంత ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చదవకపోతే ఈ క్వశ్చన్ ఏ ఒక్క స్టూడెంట్ అటెండ్ చేయలేరు. సో ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద సమ్ key quality standards that should be followed in regenerative medicine research and clinical application? How can adherence to these standards contribute to the safe and effective implementation of regenerative therapies? సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీకు అర్థమయ్యే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే చూడండి, రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి, కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటో మీకు తెలిస్తేనే ఈ ఆన్సర్ చేయగలరు. ఈ ఆన్సర్లో మీకు రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటో అడగట్లేదు. వాళ్ళు రీజనరేటివ్ మెడిసిన్ను ఈ మధ్యకాలంలో అద్భుతమైన స్టాండర్డ్స్లో అనేది డెవలప్ అవుతుంది. అలాంటివి డెవలప్ అవ్వడానికి మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని రీసెర్చ్ అండ్ క్లినికల్ అప్లికేషన్స్కి మనం ఎలాంటి క్వాలిటీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్. కానీ మీరు ఇంట్రొడక్షన్లోనే మీకు తెలిసిందా తెలియలేదా అనేది తెలిసిపోతుంది అనమాట. అలాగే ఈ స్టాండర్డ్స్ దాంతోపాటు సేఫ్టీ అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్, రీజనరేటివ్ థెరపీస్ అనేది మనం ఎలా జాగ్రత్తగా అనేది ఇంప్లిమెంట్ చేస్తామనేది అడిగారు. సో ఈ విషయం ఇక్కడ అడిగింది. కాకపోతే స్టూడెంట్స్కి ఏంటంటే మీకు ఇంట్రోలోనే సగం దొరికిపోతారు. సార్
ఇది జనరల్గా రాసేయచ్చా, నాకు రీజనరేటివ్ మెడిసిన్ అంటేనే తెలియదు కానీ రాసేయచ్చు అంటే రాయొచ్చు ఈ క్వశ్చన్, కానీ అక్కడ మనం దొరికిపోతాం అన్నమాట. సో అందువలన ఏంటంటే ఖచ్చితంగా మీకు రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటో తెలియాలి, అంటే ఏంటి అనేది మీరు ఇంట్రొడక్షన్లోనే ఇచ్చేసి ఉండాలి. ఓకేనా. సో ఇలా క్వశ్చన్ ఉందంటే ఈ యొక్క బుక్లెట్ మనకి ఉందంటే, సో ఇలా ఉంటున్న బుక్లెట్లో ఏంటంటే 2 పేజెస్లో మనం రాస్తున్నప్పుడు స్టార్టింగే స్టూడెంట్కి ఏం తెలుసు అనేది ఇక్కడ దొరికిపోతుంది. తరువాత మనము ఫాలో అవ్వాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది నార్మల్గా ఒక మెడిసిన్ రీసెర్చ్ అలాగే క్లినికల్ అప్లికేషన్స్లో మనం ఫాలో అవుతున్న స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే కూడా మనం మెన్షన్ చేసినా కానీ సగానికి సగం యాప్ట్ ఆన్సర్ అనేది అయిపోతుంది. అలాగే మనం ఎలాంటి స్టాండర్డ్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంటాం, సేఫ్టీ, ఎఫెక్టివ్, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది రీజనరేటివ్ థెరపీస్ గురించి మనం అడుగుతున్నాం. సో ఇది క్వశ్చన్. ఓకేనా. అలాగే ఇది కొత్తగా నూతనంగా డెవలప్ అవుతున్న టెక్నాలజీ ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ కానీ ఇలాంటి మెడిసినల్ అప్రోచ్ అనేది చాలా వరకు అద్భుతమైన స్టాండర్డ్ ఉంటుంది, అద్భుతమైన అప్రోచ్ ఉంటుంది, అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి, దాంతోపాటు నెగటివ్స్ కూడా ఉంటాయి. సో అవును, అయినా సరే మోడర్న్ టెక్నాలజీలో మనం డెవలప్ చేస్తూ దీన్ని ఎలా మనము బ్యాలెన్సింగ్గా కన్క్లూడ్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇదే మీ యొక్క అవుట్ వ్యూ. సో ఇక్కడ అవుట్ వ్యూ చెప్పాను, ఇది హిందూలో ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చిందని చెప్పాలి కదా, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ప్రిపరేషన్. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా నేను మీకు మెయిన్స్ క్వశ్చన్ ఇండియాలో ఎక్కడా కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా, ఓకేనా, క్వాలిటీతో మనకి క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి అదే కాన్సెప్ట్ని ప్రొవైడ్ చేసి దానికంటూ మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేసేది ఎక్కడా లేదు. మనము ఎఫెక్టివ్గా అనేది చేస్తూ ఉన్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ద బెస్ట్ క్వాలిటీ అనేది మనం అందిస్తున్నాం. ఇక్కడ చూడండి, రీథింకింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్డ్ బ్లడ్ ఇన్ రీజనరేటివ్ మెడిసిన్. సో ఇక్కడ మనకి మళ్ళీ ట్విస్ట్ వచ్చి పడింది అంటే కార్డ్ బ్లడ్ అంటే ఏంటి, తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటి, తర్వాత రీజనరేటివ్ మెడిసిన్లో దాని యొక్క ప్రాముఖ్యత ఏముందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ ఏంటి, ఈ కరెంట్ అఫైర్స్ ఎలిమెంట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే ఏంటి, ఇది పార్ట్ ఆఫ్ ద క్లాస్ కాదు, కానీ మనకేంటి ఇది నేను హిందూలో కవర్ చేయలేదు కాబట్టి స్టూడెంట్స్కి ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చెప్తాను. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా కానీ ఇమేజ్లో నేర్చుకుంటే అద్భుతంగా అనేది ఉంటుందన్నమాట. సో అది ఎలాగనేది చూపిస్తాను. రీజనరేటివ్ మెడిసిన్లో మనకి కార్డ్ బ్లడ్, రీజనరేటివ్ మెడిసిన్ అంటే మీ బ్రెయిన్లో ఒకటి క్లిక్ అవ్వాలి, అది స్టెమ్ సెల్ థెరపీ. ఓకేనా. స్టెమ్ సెల్ థెరపీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రీజనరేటివ్ మెడిసిన్స్ అని కూడా చెప్తాము. ముఖ్యంగా అది మీకు కీవర్డ్ మీకు గుర్తు రావాల్సింది ప్రాముఖ్యమైనది. ఓకేనా. దట్స్ వన్ థింగ్, పక్కన పెడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు అర్థం అవ్వాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కార్డ్ బ్లడ్. సో ఇక్కడ ఈ టర్మ్ అర్థమైందంటే ఈ ఆర్టికల్ మొత్తం కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. కార్డ్ బ్లడ్ విషయానికి వచ్చారంటే పిల్లలు, ఓకేనా, పసిపిల్లలు, సో బర్త్ పుడుతున్నప్పుడు ఆంబ్లికల్ కార్డ్ అంటారు. ఓకేనా. అంబ్లికల్ కార్డ్లో సో అక్కడ ఏంటంటే న్యూ బోర్న్ చైల్డ్కి, సో ఇక్కడ తల్లి పేగు ఉంటుంది చూసారా, సో అక్కడి నుంచి కూడా ఏంటంటే అంబ్లికల్ కార్డ్ నుంచి ఈ బ్లడ్ అనేది తీస్తారు. ఆ బ్లడ్ని ఏమంటామంటే మనము సో కాల్డ్ కార్డ్ బ్లడ్ అంటాం. ఏమంటాము, కార్డ్ బ్లడ్. సో ఈ కార్డ్ బ్లడ్ అనేది ప్రాముఖ్యత, కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అని అంటాం. కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ని బాగా జూమ్ చేసి మీకు క్లియర్గా అనేది చెప్తాను చూడండి. ఇక్కడ స్టూడెంట్స్ పిల్లలు ఉన్నారు, వారి యొక్క అంబ్లికల్ కార్డ్ నుంచి కూడా ఇక్కడ నుంచి చూసారా, ఆ కార్డ్ నుంచి కూడా మనం బ్లడ్ తీస్తున్నాం. ఆ బ్లడ్ని ఎగ్జామినేషన్కి పంపిస్తారు. ఇక్కడ వాళ్ళంతా కూడా స్టడీ చేసి చెక్ చేసి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాటిని అంతా కూడా కలెక్ట్ చేసి ల్యాబొరేటరీకి అనేది తీసుకెళ్తారు. ల్యాబొరేటరీలో వాటి ఏం చేస్తారంటే ల్యాబ్లో ఇవంతా కూడా హై లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్. లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ అంటే ఏంటి, లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ అంటే ఏంటి, క్రయోజెనిక్ అంటే చాలా వరకు ఏంటంటే చల్లటి 200 degrees మైనస్లో అంత చల్లటి ఎన్విరాన్మెంట్లో స్టోర్ చేయడాన్ని ఏంటంటే దాన్ని మనం ఏమంటామంటే క్రయోజెనిక్ స్టోరేజ్ అంటాం. అలాంటి క్రయోజెనిక్ స్టోరేజ్ అనేది ఫ్యూచర్ కోసం మనకి దీన్ని సేవ్ చేసి పెడతారు. ఫ్యూచర్ కోసం అంటే అది ఇన్సూరెన్స్ కదా, అంటే కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అనేది మనం ఏమనొచ్చు అంటే బయోలాజికల్ ఇన్సూరెన్స్. గుర్తుపెట్టుకోండి, బయోలాజికల్ ఇన్సూరెన్స్ అనేది దేని అంటాం, బయోలాజికల్ ఇన్సూరెన్స్ అనేది మనం దేన్ని అంటామంటే దీన్ని అంటే ఈ యొక్క రీజనరేటివ్ మెడిసిన్లో మనం తీసుకొస్తున్న కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అనేది ఒక అద్భుతమైన బయోలాజికల్ ఇన్సూరెన్స్. ఏంటి సార్ బయోలాజికల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్లో మీకు బ్లడ్స్ కానీ ఇంకా ఏదైనా కానీ ఇతర, ఓకేనా, సో మనం చేస్తున్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఎన్నో డిసీజెస్ని ఫైట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫ్యూచర్లో రాబోతున్న డిసీజెస్ని వాటిని మనల్ని కాపాడుకోవడానికి ఇది ఒక బయాలజికల్ ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటున్నాము, కార్డ్ బ్లడ్ అంటున్నాము. సో ఈ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అంటే ఆ కార్డ్లో తీసిన బ్లడ్ని మనము స్టోర్ చేసి పెట్టుకోవడం అన్నమాట. ఓకేనా.
సో ఇది చాలా వరకు హాస్పిటల్స్లో అనేది చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు అంబ్లికల్ కార్డ్ నుంచి కూడా అక్కడి నుంచి బ్లడ్ అనేది కలెక్ట్ చేసి మనం శాచెట్స్లో అనేది స్టోర్ చేసి పెట్టుకుంటారనమాట. సో ఇప్పుడు రాబోతున్న రీజనరేటివ్ మెడిసిన్లో ఇది ఒక పెనుమార్పుగా, ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ అనేది ఉపయోగపడుతుందని చెప్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే కార్డ్ బ్లడ్ అనేది ఏంటో మీకు అర్థమైపోయింది. నేను ఇమేజ్లోనే మీకు కార్డ్ బ్లడ్ అనేది అర్థమైపోయింది. సో ఇప్పుడు కార్డ్ బ్లడ్ యొక్క ఉపయోగం అనేది మనం తెలుసుకుందాం, ఓకేనా. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ కవర్ చేసి, సో ఓకేనా, ఈ కరెంట్ అఫైర్స్కి క్వశ్చన్కి సంబంధం ఉంది, కానీ ఈ కరెంట్ అఫైర్స్ని నేను డైరెక్ట్గా మెయిన్స్ క్వశ్చన్ అనేది ఇవ్వట్లేదు. సో ఇక్కడ రెండు కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్. కరెంట్ అఫైర్స్ మెయిన్స్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. కరెంట్ అఫైర్స్లో చదివిని తీసుకుపోయి మెయిన్స్లో రాయలేరు, కాకపోతే చదివింది ఉపయోగించి రాయగలం అన్నమాట. సో ఇక్కడ కార్డ్ బ్లడ్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వినండి. కార్డ్ బ్లడ్ అనేది ఏంటి? అంబ్లికల్ కార్డ్, ఓకేనా. చిన్నపిల్లలు, ఓకేనా, అప్పుడే పుడుతున్న చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంబ్లికల్ కార్డ్ ఏదైతే ఉంటుందో, న్యూ బోర్న్ బేబీకి ప్లాసెంటా నుంచి కూడా ఏంటి అక్కడి నుంచి కూడా వారి యొక్క బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తారు. ఈ అంబ్లికల్ కార్డ్లో నుంచి తీసుకున్న బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్లో ఏంటంటేనన్నా రిచ్ సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్. ఇది అసలైన విషయం, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రిచ్ సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్ అంటే నార్మల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి, ఇలాగా ఉంటున్న స్టెమ్ సెల్స్ ఉంటాయి. అన్నిటికన్నా కానీ చాలా ఎక్కువ రిచ్ సోర్స్ ఆఫ్ యూనిక్ సెల్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ యొక్క అంబ్లికల్ కార్డ్లోనే ఉంటాయన్నమాట. అందుకనే రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏం గుర్తుపెట్టుకోమన్నాను? స్టెమ్ సెల్స్. అంటే ఈ స్టెమ్ సెల్ సోర్స్ ఇది, కాబట్టి దీనికంటూ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో రాబోతున్న బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైనా కానీ, అలాగే బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు, అలాంటి డిసీజెస్ అన్నిటికీ కూడా ఇది ఒక మేజర్ సొల్యూషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, కార్డ్ బ్లడ్ బ్యాంక్. కార్డ్ బ్లడ్ బ్యాంక్ అంటే ఏంటి? కార్డ్ బ్లడ్ బ్యాంక్ అంటే అదే బ్లడ్ మనకి, బ్యాంక్ అంటే ఏంటి? స్టోర్ చేస్తారు కదా. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా స్టోర్ చేస్తారు? ఇక్కడ మనం స్టోర్ చేయడానికి అంటే నార్మల్గా అనేది స్టోర్ చేయలేం, అంటే క్రయోజెనిక్ ప్రాసెస్, ఓకేనా. క్రయోజెనిక్ ప్రాసెస్ అంటే చాలా వరకు ఏంటంటే సో మనము కూల్ అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్లో స్టోర్ చేస్తాం. ఇలా స్టోర్ చేయడానికి ఒకవైపు ప్రైవేట్ సెక్టారు ఉంది, పబ్లిక్ సెక్టారు ఉంది. పబ్లిక్ సెక్టార్ అంటే ప్రజల యొక్క మేలు కోసం గవర్నమెంట్ పనిచేస్తుంది, కాబట్టి వారికి ఇమ్యూనాలజీని అంటే ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి, బ్లడ్ రిలేటెడ్ ఇల్నెస్ని కాపాడుకోవడానికి, అందుకోసం గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంటూ ఇలాంటి ఓకేనా అంబ్లికల్ కార్డ్ బ్లడ్ని స్టోర్ చేస్తూ ఉన్నారు. పొటెన్షియల్గా మనకి ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుందని, ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే ప్రైవేట్ సెక్టారు చేస్తుంది, గవర్నమెంట్ చేస్తుంది, కాకపోతే దీని ఏమంటే క్రయోజెనిక్ కాదు, సో క్రయో ప్రిజర్వేషన్ అంటారు, ఓకేనా. క్రయో ప్రిజర్వేషన్ అని అంటాం, ఓకేనా. సో చాలా కూల్ టెంపరేచర్లో ప్రిజర్వ్ చేస్తారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే మన పర్టికులర్గా ఇండియాలో ఏం తీసుకున్నారంటే కమర్షియల్ పర్పస్, ఓకేనా. సో అంటే నాట్ అడ్వకేట్ కమర్షియల్ పర్పస్, అంటే దీన్ని కూడా ఓకేనా ఒక వ్యాపారంలా, ఓకే, నాట్ అడ్వకేట్ కమర్షియలైజేషన్ అంటే ఒక వ్యాపారంలా మార్చకుండా ఉండాలనేది మన యొక్క సో కాల్డ్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ యొక్క ఒపీనియన్ అన్నమాట. కానీ వరల్డ్ వైడ్ ఏంటంటే ఇది చాలా వరకు ఏంటంటే ఇది మల్టిపుల్ ఎండెడ్గా అనేది స్టడీ చేస్తూనే ఉన్నారు. కమర్షియల్ అలాగే వెల్ఫేర్ పర్పస్ అలా కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే దీన్ని -200 టెంపరేచర్లో స్టోర్ అనేది చేసుకుంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే యూస్ ఏంటి? ఇవన్నీ స్టోర్ చేస్తున్నామంటే యూస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే డెడ్లీ డిసీజెస్, చావుతో పోరాడుతున్న డిసీజెస్ ఫ్యూచర్లో ఏమన్నా వస్తున్నాయంటే వాటిని ఫైట్ చేయడానికి మనకి ఈ సెల్సే ఉపయోగపడతాయి. అంటే ముఖ్యంగా బ్లడ్ డిసార్డర్స్, లుకేమియా అంటారు, బ్లడ్ క్యాన్సర్ అంటారు, ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు వాటిని ఫైట్ చేయడానికి ఇవే ఉపయోగపడుతుంది. తర్వాత జెనెటిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో జెనెటిక్ డిసీజెస్ని ఫైట్ చేయడానికి కూడా అంబ్లికల్ కార్డ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటున్న స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. చాలా వరకు ఏంటంటే బోన్ మ్యారో థెరపీ చేస్తూ ఉంటారు, బోన్ మ్యారో రిప్లేస్మెంట్ చేస్తుంటారు. కానీ బోన్ మ్యారోకి ఆల్టర్నేటివ్ మెథడే ఇప్పుడు మెడిసిన్లో ఏంటంటే స్టెమ్ సెల్ థెరపీగా అనేది చెబుతున్నారు అనమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో వన్ ఆఫ్ ద క్రూషియల్ కాన్సెప్ట్, కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే దీన్ని ఓకేనా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు, బుక్స్లో పర్ఫెక్ట్గా ఎక్కడ ఒక సోర్స్లో ఉండదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా అనేది నేర్చుకోవాలన్నమాట. కాకపోతే ఈ మధ్యకాలంలో దీని యొక్క ఎఫెక్టివ్నెస్ కానీ స్టడీస్ కానీ ఇంకా జరుగుతూ ఉంది, ఫ్యూచర్లో ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి.
అంటే ఇష్యూస్ అంటే కన్సర్న్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇష్యూస్ తీసుకున్నారు అంటే ఓకేనా, ఇష్యూస్ తీసుకున్నారు అంటే ఇక్కడ చూడండి, మనం ఒక పర్సన్ యొక్క ఓకేనా, ఒక పర్సన్ యొక్క స్టెమ్ సెల్ తీసుకున్నాము అంటే అది తన మీద కన్నా కానీ మిగతా వాళ్ళకి ఉపయోగపడే అవకాశాలు అనేది ఉంటాయి ఓకేనా. సో లెస్ సెల్ఫ్ యూజ్ అంటే తనకు తాను ఉపయోగించుకోవడానికి ఎందుకంటే మన బాడీలో బ్లడ్లో ఒక డిఫెక్ట్ ఉందనుకోండి, మన బాడీలో ఉంటున్న స్టెమ్ సెల్లే కదా అది. అలాంటప్పుడు అది మన బాడీలో ఉంటున్న అంబ్లికల్ కార్డ్లో ఉండే తీసిన స్టెమ్ సెల్ అయినప్పుడు అది మనకి ఎంతగా పనిచేస్తుందా అంటే అదే క్యారెక్టరిస్టిక్స్ దానికి కూడా ఉంటుంది కాబట్టి అంతగా పనిచేయదు అనమాట. సో ఇమ్యునాలజికల్ డిసార్డర్ ఏమైనా ఉన్నా కానీ వాటిని ఫైట్ చేయడానికి అనేది తన కార్డ్ బ్లడ్ తనకే యూజ్ చేసుకోవడానికి అనేది చాలా 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 తక్కువ ఓకేనా. లెస్ సెల్ఫ్ యూజ్ ఒకే పదంలో క్లోజ్ చేశాను. కాకపోతే ఏంటంటే దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ కంటామినేషన్ ఓకేనా, పాసిబిలిటీ ఆఫ్ కంటామినేషన్. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే ఓకేనా, ఒక పిల్లల యొక్క ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక పిల్లల యొక్క ఈ యొక్క కార్డ్ బ్లడ్ స్టోర్ చేసుకున్నా అంటే పేరెంట్స్కి కానీ, తాతలకు కానీ, బ్రదర్స్కి కానీ, సిబ్లింగ్ కానీ వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇలాంటి ఏవైనా కానీ డిజాస్టర్స్ ఒక డెడ్లీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు మనం ఫేస్ చేయడానికి అనేది అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ వాట్ సో కాల్డ్ కార్డ్ బ్లడ్. నేను ఏంటంటే ఇక్కడ ఉన్న మొత్తం ఆర్టికల్ని మీకు సింప్లిఫై చేసి అసలు ఏంటనేది ఇమేజ్ రూపంలో, కంటెంట్ రూపంలో ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు మెయిన్స్ ఆన్సర్లోకి వస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది రీజనరేటివ్ మెడిసిన్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఓకేనా. స్టెమ్ సెల్ థెరపీ వాటిని రీజనరేటివ్ మెడిసిన్ అంటాం. కాకపోతే ఎగ్జామ్లో వస్తున్నప్పుడు ఇంట్రొడక్షన్ ఇస్తున్నామే అనుకోండి ఓకేనా, ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఇంట్రో ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తామంటే ఎఫెక్టివ్గా అనేది ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఇంట్రొడక్షన్లో వస్తున్నప్పుడు ఇక్కడ ఏమడిగారు, వాళ్ళు అడిగిందేమో కీ క్వాలిటీ స్టాండర్డ్స్ షుడ్ బి ఫాలోడ్. రీజనరేటివ్ మెడిసిన్లో రీసెర్చ్ అండ్ క్లినికల్ అప్లికేషన్లో మనం ఎలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలనేది వాళ్ళు అడిగారు. కాకపోతే ఇంట్రొడక్షన్లో ఏమి ఇవ్వాలి, ఖచ్చితంగా ఏంటంటే రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటో ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి, ఏంటంటే కొత్త స్టాండర్డ్ క్వశ్చన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కానీ, ఒక టర్మినాలజీ కానీ వచ్చిందంటే ఫస్ట్ ఎగ్జామినర్కి ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ వచ్చు అనే విషయాన్ని పరిచయం చేయాలి. అప్పుడే అతను మనం చెబుతున్న ఆన్సర్ని వ్యాలిడేట్ చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. కొన్ని ఇంట్రో లేకపోయినా డైరెక్ట్తో కోర్ అడిగిన దానికి సమాధానం చెప్పచ్చు. కానీ ఇలాంటి వాటిలో ఇది ఒక మోడర్న్ ఇన్నోవేషన్ కదా, మోడర్న్ సైన్స్ కదా. మోడర్న్ సైన్స్ ఉన్నప్పుడు అది ఏంటో తెలిపితేనే మనం ఆన్సర్ రాసేటప్పుడు దానికి తగినటువంటి పదాలను మనం ఉపయోగించుకొని వ్యాలిడేటింగ్ ఆన్సర్ అనేది ఇవ్వచ్చు. అందుకని ఇంట్రోలో ఏంటంటే ఫస్ట్ డిఫైన్ చేయండి. ఏం చేస్తారు, డిఫైన్. సో ఇంట్రోలో మనం డిఫైన్ చేస్తున్నాము అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిఫైన్. సో డిఫైన్ చేస్తున్నామంటే ఏంటి మనకి తెలియాల్సింది అంటే రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి, అది ఒక ట్రాన్స్లేషన్ మెడిసిన్ అంటే అది ఒక మారుతున్న నూతన కాలం యొక్క ట్రాన్స్లేషన్ మెడిసిన్లో ఒక రీసెర్చ్ అనమాట. ట్రాన్స్లేషన్ రీసెర్చ్ అంటే మోడర్న్ కాలంలో మారుతున్న కొత్త తరహా రీసెర్చ్. దేంట్లో, టిష్యూ ఇంజనీరింగ్లో. సో టిష్యూ ఇంజనీరింగ్ ఏదైతే ఉందంటే ఇప్పుడు మనము టెక్నాలజీతో పాటు మెడిసిన్ని కోఆర్డినేట్ చేసాం. ప్లస్ మాలిక్యులర్ బయాలజీ ఓకేనా, మాలిక్యులర్ బయాలజీ ఏదైతే ఉంటుందో మాలిక్యులర్ బయాలజీ అండ్ టిష్యూ ఇంజనీరింగ్. సో వాటిలో స్టడీ చేసిన ఒక రీసెర్చ్ చేసిన ఒక కొత్త ఐడియాలజీ అనమాట. అలాగే ఆ ఐడియాలజీ ద్వారా ఈ యొక్క రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఒక ప్రాసెస్ అనేది తయారు చేసాం. ప్రాసెస్ టు రిప్లేస్ ఓకేనా. సో ప్రాసెస్ టు రిప్లేసింగ్ అంటే ఉన్న సెల్స్ని మనం రిప్లేస్ చేయగలుగుతున్నాం. ఎలాగా, మనము ఇంజనీరింగ్ అంటే ఏంటి, మొత్తం అంతా కూడా ఏంటంటే మనము టెక్నాలజీని ఉపయోగిస్తున్నామా లేదా, ఇంజనీరింగ్. లేదంటే దాన్నే ఏమంటాం మనం రీజనరేటింగ్ అంటే కొత్త సెల్స్ని మనం జనరేట్ చేయడమే స్టెమ్ సెల్ థెరపీ అనమాట. అంటే హ్యూమన్ బాడీలో ఉంటున్న హ్యూమన్ సెల్స్ని మనము రీజనరేట్ అనేది చేస్తున్నాం. దేన్ని, హ్యూమన్ సెల్స్ని మనమే రీజనరేట్ అనేది చేయగలుగుతున్నాం. జనరేట్ చేస్తూ ఏంటంటే మనం ఒక టిష్యూస్ ఓకేనా, ఒక టిష్యూని కానీ లేదంటే ఆర్గాన్ని కానీ ఏంటంటేనన్నా మనము తయారీ చేసి, అంటే మనము నేచురల్గా జరుగుతున్న ఒక ప్రాసెస్ని తయారీ చేసి అది ఏంటంటే మనము రిప్లేస్ అనేది చేస్తున్నాం. రిప్లేస్ కానీ రీస్టోర్ చేస్తున్నాము. ఏంటి, నార్మల్ ఫంక్షనింగ్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన బాడీలో ఉంటున్న ఒక ఆర్గాన్ కానీ ఏదైనా కానీ డిసార్డర్ వచ్చి డ్యామేజ్ అయ్యిందంటే దాన్ని మనం రిప్లేస్ చేసి ఏం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏంటంటే నార్మల్ ఫంక్షనింగ్ తీసుకురాబోతున్నాం. అలాగే ఏంటంటే దీనికోసం మనం బయోకెమికల్ ట్రీట్మెంట్స్, టెక్నిక్స్, రీజనరేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే డ్యామేజ్డ్ బాడీ పార్ట్ అయినా సరే, డిజీజ్డ్ బాడీ పార్ట్ అయినా సరే, డిజీజ్ని ఫైట్ చేయడానికి కానీ దానికంతా కూడా మనం ఏంటంటే ట్రాన్స్లేషన్ టెక్నిక్స్ అనేది మనం ఉపయోగించుకొని చేస్తున్నాం అన్నమాట. దీన్ని ఏమంటాము, ఓకేనా, ట్రాన్స్లేషన్. ఓకేనా, ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఓకేనా, సో ట్రాన్స్లేషన్ కన్నా ట్రాన్స్ప్లాంటేషన్ అనే వర్డ్ కరెక్ట్. ఓకేనా,
అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఒక కొత్త తరహా ఓకేనా ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్తో ఏంటంటే మనం వీటిని జనరేట్ చేయగలుగుతున్నాము. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ యువర్ సో కాల్డ్ ఆర్టికల్. చాలా 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 క్రూషియల్ ఆర్టికల్. డెఫినేషన్ అనేది ఏమిలా ఈ ఓవరాల్ని ఒకే పదంలో చెప్పాలంటే ఏం లేదన్నా, మనకి డిజీజ్ వచ్చింది లేదంటే డ్యామేజ్ అయిన బాడీ పార్ట్ని మనం ఏంటంటే ఇంజనీరింగ్ లేదంటే రీజనరేటివ్ టెక్నిక్స్ని ఉపయోగించుకొని బాడీ సెల్స్ని అంటే మళ్ళీ రీజనరేట్ అంటే మళ్ళీ పునర్నిర్మాణం చేయగలుగుతున్నాము. ఆ చేసిన దాన్ని ఏంటి నార్మల్ ఫంక్షన్కి తెస్తున్నాం అంతే. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ పదాలను కీవర్డ్స్ని ఉపయోగించుకొని మీ ఆన్సర్ ఉంటే సరిపోతుంది. అలాగే ఈ మధ్యకాలంలో డెవలప్ అవుతున్న అద్భుతమైన టెక్నాలజీ సైన్స్లో రీజనరేటివ్ సైన్స్ అనేది ఒక అద్భుతమైన ఒక మెడిసినల్ ఒక అప్రోచ్ అని తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు బాడీ ఇది ఇంట్రో అనేది ఒక పేరాలో ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడి నుంచి అంటే మనకేం అడుగుతున్నారు, మనము రీసెర్చ్ అండ్ క్లినికల్ అప్లికేషన్లో క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేయగలం, మనం ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మెడిసిన్ అన్నప్పుడే ఇప్పుడు ఉంటున్న మోడర్న్ టెక్నాలజీ మనం తీసుకోవాల్సి అంటే ఎథికల్ ఓకేనా ఏంటిది ఎథికల్ కన్సిడరేషన్ తీసుకోవాలి. అసలైన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఎథికల్ కన్సిడరేషన్ అనేది ఇప్పుడు ఉంటున్న మోడర్న్ టెక్నిక్లో లేదంటే మోడర్న్ మనం ఫాలో అవుతున్న ఈ యొక్క రీజనరేటివ్ మెడిసిన్లో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఏంటంటే రీసెర్చ్ చేస్తున్నప్పుడు కానీ దాన్ని అప్లికేషన్ స్టడీ చేస్తున్నప్పుడు కానీ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో క్లినికల్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఎథికల్ స్టాండర్డ్స్ని మించిపోకుండా చాలా వరకు జాగ్రత్తగా అనేది చూసుకోవాలి. అలాగే ఏంటంటేనన్నా సో ఇవన్నీ కూడా ఇది అన్ని ఆస్పెక్ట్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ థెరపీస్ ఏదైతే సో ఇక్కడ ఏంటి ఒకే క్వశ్చన్లో ఏంటంటే మనము చూడండి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాం. మీరు సపరేట్గానే రాయొచ్చు లేదంటే ఇక్కడ ఎథికల్ స్టాండర్డ్స్ అన్నప్పుడు ఏంటంటే మనము ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే అటు మన ఇష్టానికి మనం చేయకుండా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతూ జస్టిస్ న్యాయబద్ధంగా మనం ఇంప్లిమెంట్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా స్టెమ్ సెల్ థెరపీ మనం ఉదాహరణ కూడా ఇస్తే బాగుంటుంది. అంటే స్టెమ్ సెల్ థెరపీ ఏదైనా చేస్తున్నారు అంటే స్టెమ్ సెల్ థెరపీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా సో కన్సెంట్ అనేది తీసుకుంటారు. కన్సెంట్ అంటే మీ యొక్క పర్మిషన్స్ కానీ అలాగే పేషెంట్ యొక్క అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతారు. ఇది దీన్నే ఏమంటాం మనం ఎథికల్ కన్సిడరేషన్ అని అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏంటంటే జనరలైజ్ స్టేట్మెంట్స్ ఏంటంటే సేఫ్టీ సేఫ్టీ అండ్ ఎఫికసీ. సో అంటే ఎఫిషియెంట్గా అది పనిచేస్తుందా లేదా మనం చేసుకోవాలి. అలాగే సేఫ్టీ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా పేషెంట్ యొక్క వెల్బీయింగ్ కోసం మనం చేస్తున్న ఈ థెరపీలు ఏవైతే ఉన్నాయో సో అవి ఎంత మాత్రం ఫంక్షన్ చేస్తుంది అనేది మనం ముందుగానే ఏంటంటే మంచిగా అసెస్మెంట్స్ అనేది చేస్తుండాలి. అంటే ప్రాపర్గా అనేది స్టడీ చేసి ఉండాలి, వాటిని జాగ్రత్తగా అనేది మనం చూసుకోవాలి. అలాగే ఏంటంటే ప్రీ క్లినికల్ స్టడీస్ అంటే మనకి క్లినికల్లో తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందు మనం ఏంటంటే దాన్ని చాలా చక్కగా అనేది అర్థం చేసుకునేసి మనము తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రీ క్లినికల్ స్టడీస్ అన్నప్పుడు సేఫ్టీ అండ్ ఎఫికసీలో అంటే కొన్నిసార్లు అనిమల్ మోడల్స్ అంటే అనిమల్స్ పైన వాటి మీద ఎంత మాత్రం పనిచేస్తుంది అనేది టెస్టింగ్స్ అనేది చేస్తారు కదా. సో అలాంటి టెస్టింగ్స్ అన్నీ కూడా ఎఫిషియెంట్గా అనేది చేసి ఉండాలి. తర్వాత ఏంటంటేనా వాటి యొక్క పొటెన్షియల్ సో ఇప్పుడు థెరపటిక్ పొటెన్షియల్ అనేది తీస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత మాత్రం చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కానీ ఫాలో కాకపోతే ఏమవుతుంది పేషెంట్స్ మీద అడ్వర్స్ సో ఇఫ్ నాట్ ఫాలోడ్ అడ్వర్స్ ఇంపాక్ట్స్ అనేది జరుగుతుంది అనమాట. అడ్వర్స్ అంటే దారుణమైన ఇంపాక్ట్స్ అనేది జరిగే అవకాశం అనేది మనకి ఉంటుందన్నమాట. సో అందువల్లనే అడ్వర్స్ ఇంపాక్ట్స్ రాకుండా ఉండడం కోసం ఇలాంటి సేఫ్ గార్డ్స్ అనేది మనము తీసుకోవాల్సిన నెసెసిటీ అనేది ఉంటుంది. తర్వాత తీసుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా ఇంజనీర్ ప్రోడక్ట్స్ లాగా కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనము నేచురల్గా కాకుండా మన హ్యూమన్స్ అనేది దీన్ని జనరేట్ చేస్తున్నాం. సో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో జరిగి వస్తుంది. సో అలాంటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరిగి వస్తున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ అనేది ఒక క్రయోజెనిక్ స్టేజ్లో కానీ ఇలా అన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా క్వాలిటీ ఏమాత్రం మెయింటైన్ చేయాలి. ప్యూరిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కార్డ్ బ్లడ్ తీసుకున్నప్పుడు రీజనరేటివ్ మెడిసిన్ ఉన్నప్పుడు దాని యొక్క ప్యూరిటీ లెవెల్స్ కానీ అలాగే వాటి యొక్క ప్రోడక్ట్స్ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా సరైన సమయంలో సకాలంలో సరైన పద్ధతిలో వారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు స్టోర్ చేయాలి అనుకోండి ఒక ఎలక్ట్రిసిటీ సప్లై ఇవన్నీ స్టోర్ చేసినప్పుడు ఎలాంటి పవర్ అవుటేజెస్ వచ్చినా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా వాటిని తట్టుకునే విధంగా దీన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఒక గైడ్ లైన్స్ అనేది ఇస్తే బెటర్ అనమాట. అంటే గవర్నమెంట్ కానీ సో ఇక లీగల్ అథారిటీ నుంచి కూడా ఈ గైడ్ లైన్స్ ఫాలో అయితేనే చేయాలి అనేది మనం మెయింటైన్ చేస్తే అప్పుడు
హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది మనం ఇవ్వగలం. తర్వాత ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్లో ఏంటంటే ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే చాలా బెటర్. అంటే డాక్యుమెంటేషన్ అనేది చాలా చాలా క్రూషియల్గా అనేది ఉంటుంది. డాక్యుమెంటేషన్ ఉండాలి. తర్వాత క్వాలిటీ కంట్రోల్ అంటే సో ఖచ్చితంగా హయ్యర్ అథారిటీ లెవెల్లో ఏంటంటే వాటి యొక్క కంట్రోలింగ్ పవర్స్ కానీ అలాగే వాటికి ఉంటున్న ఎస్ఓపీస్ అంటారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు, అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండాలి. సో అలాగే ఏంటంటేనన్నా సో వీటిలో రిస్క్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనకి కంటామినేషన్ అనేది ఒక పాసిబిలిటీగా అనేది ఉంటుంది. అలాంటి సమస్యలను మనం ఓవర్కమ్ చేస్తే ఇంకా బెటర్ స్టాండర్డ్ క్వాలిటీగా అనేది మనం ఇవ్వగలం అనమాట. తర్వాత తీసుకుంటున్నాము అంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం గవర్నమెంట్ లీగల్ రెగ్యులేటరీ చట్టపూరితమైన రెగ్యులేటరీ పవర్ అనేది ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిని దుష్ప్రయోగం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ప్రజలందరికీ కూడా మనము ఒక మంచి క్వాలిటీ ఇవ్వాలి, ఓకేనా, క్వాలిటీ ఇవ్వాలి, సేఫ్టీ ఇవ్వాలి, క్వాలిటీ సేఫ్టీతో పాటు ఎఫికసీ, ఒక అద్భుతమైన ఎఫిషియన్సీని ఇవ్వాలి. ఒక మెడిసినల్ ప్రొడక్ట్స్ అన్నప్పుడు ఈ రీజనరేటివ్ మెడిసినల్ ప్రొడక్ట్స్ మనం ఇవ్వాలి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే వారు రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తున్నారు. అంటే రెగ్యులేటరీ ఏదైతే ఉంటుందో వాటిని ఖచ్చితంగా వారు ఫాలో అయి ఉండాలి, తప్పదు. అందుకనే ఏంటంటే ఇంటర్నేషనల్ వారీగా కూడా నేషనల్ వారీగా కూడా రెగ్యులేటరీ బాడీస్ అనేది వీటి మీద పనిచేస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే యూఎస్లో తీసుకున్నట్టే ఫుడ్ అండ్ డ్రగ్, ఓకేనా, ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్, ఓకేనా, ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్, సో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఓకేనా, అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో అది ఏంటంటే ఎఫ్డిఏ అంటారు, ఓకేనా, ఎఫ్డిఏ. సో వీరు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క మెడికల్ స్టాండర్డ్స్ వాటిని రెగ్యులేట్ చేయడం కోసం, అప్రూవల్ ఇవ్వడం కోసం, డెవలప్మెంట్ చేయడం కోసం అన్నింటినీ కూడా వాళ్ళు గైడ్ లైన్స్ ఫాలో అవుతూ చేస్తారు. అలాగే యూరోపియన్ యూనియన్లో, ఓకేనా, ఇవన్నీ ఉదాహరణలు మనం రాస్తున్నప్పుడు క్వశ్చన్ అనేది అద్భుతంగా అనేది ఉంటుందన్నమాట. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ అనేది అంటే సో యూరోపియన్ లెవెల్లో అంటే యూరోప్లో ఉంటున్న కంట్రీస్ అన్నింటిలో కూడా వీరు ఓవరాల్గా అనేది నిఘా ఉంచడం కానీ వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం కానీ చేస్తుంటారు. అదేవిధంగా ఇండియాలో కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేది వేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఏంటి ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. అలాగే ఇంకా చెప్పాలి అంటే జీన్ థెరపీ కానీ ఇలాంటి థెరపీస్ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అనేది రెగ్యులేటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది వాళ్ళే వేస్తారనమాట. తర్వాత ఏంటంటే క్వాలిటీ కంట్రోల్, ఓకేనా. సో ఇప్పుడు మనము ఆంబ్లికల్ కార్డ్ బ్లడ్ చూసామా, సో అవన్నీ కూడా మంచి క్వాలిటీలో మంచి మెడిసినల్ ప్రాపర్టీస్లో వాటిని ఏంటంటే మనము ఖచ్చితంగా క్వాలిటీ అనేది అష్యూర్ చేయాలి, ఓకేనా. క్వాలిటీ కంట్రోలింగ్ కానీ అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఏంటంటే మనం ఎలాగైతే వస్తువులు కొంటున్నామో సో అదే విధంగానే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మెడిసినల్ థింగ్స్ కూడా మనం బ్లడ్ కొనుక్కోగలము, ఫ్యూచర్లో హార్ట్ కొనుక్కోగలము, లివర్ కొనుక్కోగలము. అంటే మీ లివర్ పాడైపోతే మీరు డబ్బులు పెట్టి లివర్ కొనుక్కొని మీరు లివర్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా మారిపోతుంది ఫ్యూచర్లో ఇంకో 30 ఏళ్ళలో జనరేషన్ అనేది. అంటే ఏంటి, ఇవి కూడా ప్రోడక్ట్స్గానే మనకు వస్తున్నప్పుడు వాటి యొక్క క్వాలిటీ అనేది అష్యూర్ చేయాల్సిన నెసెసిటీ అనేది ఉంటుందన్నమాట. దానికోసం ఏంటంటే వారు చేయాల్సిన మానిటరింగ్, ఓకేనా, ప్రాపర్ మానిటరింగ్ మెషర్స్ కానీ అలాగే ఎవాల్యుయేషన్స్ కానీ, ఓకేనా, ఏం ప్రాపర్గా ఉందా లేదా అనేది ఎవాల్యుయేషన్ చేయడానికి అనేది మనకి ఇది ఉపయోగపడుతుంది, చాలా ఇంపార్టెంట్. అలాగే రెగ్యులర్గా వాటిని మనం ఏంటంటే రెగ్యులర్ టెస్టింగ్స్ చేస్తూ ఉండాలి, ఓకేనా, మంచి కండిషన్స్లో ఉన్నాయా లేదా అనేసి రెగ్యులర్ టెస్టింగ్ కానీ వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ అలాగే ఏంటంటే వ్యాలిడేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పదాలతో మనము ఆడుతున్న గేమ్ అనమాట. అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో చెప్తున్నప్పుడు ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా అనే దానికోసము ఒక మెకానిజం, ఒక ఇన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉండాలి. అంటే టెస్టింగ్స్ ప్రాపర్గా జరగాలి, దానికోసం స్టాండర్డ్ సెట్ చేయాలి, క్వాలిఫైడ్ పర్సన్స్ని తీసుకురావాలి. అలాగే ఏంటంటే స్టెరిలిటీ, ఎందుకంటే ఇవి మెడికల్ ప్రొడక్ట్స్ కదా, అంటే స్టెరిలిటీ అనేది ఎటువంటి బ్యాక్టీరియల్ వైరస్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉందా లేదా అనేది అష్యూర్ చేయాల్సిన నెసెసిటీ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద సో కాల్డ్ స్టెప్స్ టు బి టేకెన్. రీజనరేటివ్ మెడిసిన్లో ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి, అప్పుడు మనము రీసెర్చ్ అండ్ క్లినికల్ అప్లికేషన్స్లో మనం బెటర్గా చేయొచ్చు. అలాగే అంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయొచ్చు అన్నప్పుడు ఇది. సో కన్క్లూషన్ విషయానికి వస్తున్నప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనము కన్క్లూషన్ అంటే సింపుల్ ఒకటే, మనకేంటంటే ఎథికల్గా ఉంటున్న ఆస్పెక్ట్స్ని కానీ సేఫ్టీ కానీ అలాగే ఏంటంటే స్టాండర్డ్ కానీ అష్యూర్ చేయాల్సిన నెసెసరీ అనేది మనకి ఉంది. ఎందుకంటే ఈ యొక్క రీజనరేటివ్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఇది మోడర్న్ టెక్నాలజీస్లో ప్రస్తుత కాలం ఉంటున్న అప్రోచెస్లో ఒక అద్భుతమైన మెథడ్గా అనేది వస్తుంది. అంటే మెడిసిన్ని రెవల్యూషనరైజ్ చేయడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకప్పుడు మీరు చూడండి క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు, ఇప్పుడు దాన్ని కూడా క్యూర్ చేయగలరు అనే పొజిషన్కి వస్తున్నాము. ఇంకా కోవిడ్ వచ్చింది, చాలా కష్టపడ్డాము, దాన్ని క్యూర్ చేసాం. ఇలా నెక్స్ట్ వస్తున్న కాలంలో ఏంటంటే ఎలాంటి జబ్బులైనా రావచ్చు, కానీ అలాంటివి వచ్చినా కానీ మేము ఢీ కొనడానికి రెడీగా ఉన్నామనే ఒక
పొటెన్షియాలిటీని అలాగే ఒక గ్రౌండ్ బ్రేకింగ్ రియాలిటీని తీసుకొస్తున్నటువంటి ఒక మెడిసినే ఈ యొక్క రీజనరేటివ్ మెడిసిన్. సో ఇది ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా రెవల్యూషనరైజింగ్ ద సొల్యూషన్ ఆఫ్ ది మెడిసిన్ సో అనేది మనకు సొల్యూషన్ ఓరియంటెడ్గా మెడిసిన్లో ఇది ఒక అద్భుతమైన ఓకేనా ఇన్నోవేషన్ కానీ చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ రీజనరేటివ్ మెడిసిన్. సో ఈ మాత్రం చాలు నాన్న, మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ అప్రోచ్ చేయగలరు. ఒక ఐడియా ఉండాలి. సో అలాంటి ఒక ఐడియానే మీకు అందిస్తున్నాం. సో అలాగే యూపీఎస్సి అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది సిలబస్ ప్రకారం మీకు షెడ్యూల్ చేసి నేనే మీకు స్టార్ట్ చేస్తున్నాను ఆన్లైన్ పద్ధతిలో. సో మీరు ఇంట్రెస్ట్ అయి ఉన్నారు అంటే మీరు జాయిన్ అవ్వచ్చు. దిస్ ఇస్ ఇట్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. రేపు అద్భుతమైన ఇంకొక హిందూ న్యూస్ అనాలిసిస్ మెయిన్స్ ఫోకస్తోను హిందూ అనాలిసిస్తోను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్. నేను మీ ఎస్పీఆర్ సార్ని. బాయ్, టేక్ కేర్. హ్యావ్ అ నైస్ డే. విల్ బీ జాయినింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్.